పేరు సత్య. ఆ రోజు నాకు ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకి గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరాను. అప్పటికే స్టేషన్కి లేట్గా వెళ్ళి కంగారుగా ట్రైన్ ఎక్కే సమయంలో ఒకడు నన్ను సడన్గా గుద్దేసి వెళ్ళిపోయాడు. వెంటనే 4 కళ్ళున్నాయి, కళ్ళు కనబడట్లేదారా అని తిట్టేశాను. తర్వాత ట్రైన్లో S3 కోచ్ సీట్ నెంబర్ 46 విండో సీట్ దగ్గర కూర్చున్నా. నా పక్కనే ఉన్న 45 సీట్లో కళ్ళద్దాలు పెట్టుకున్న ఆ అబ్బాయి కూర్చున్నాడు. తను చూసిన వెంటనే అయ్యో అనవసరంగా తిట్టేశా అని నేనే తలదించుకున్నా. ఇంతలో ఆయనే నాతో మాటలు కలిపి ఇలా అన్నాడు, సారీ అండి, ఒక బామ్మ ట్రైన్ ఎక్కించమంటే తన్ని ట్రైన్ ఎక్కించి నేను వచ్చే కంగారులో డాష్ ఇచ్చాను, మీరు ఓకేనా అని అడిగాడు. గొడవలతో మొదలైన ఈ పరిచయం కొద్దిసేపట్లో మంచిగా మారిపోయింది. అలా నన్ను చూస్తూ ఒక చిన్న నవ్వు విసిరాడు. ఆ నవ్వు వలన మా మధ్య జరిగిన ఇన్సిడెంట్ మొత్తం మర్చిపోయాను. అలా కొంచెం కొంచెం మాట్లాడుతూ మేము చదువుకున్న పుస్తకాల కోసం, నచ్చిన సినిమాల కోసం, హైదరాబాద్లో బాగా నచ్చిన బిర్యానీ కోసం ఇంకా చాలానే మాట్లాడుకున్నాం. అసలు 7 గంటల ప్రయాణంలో ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఒక స్టేజ్లో ట్రైన్ కాస్త ఆగినప్పుడు తను నాకు ఒక చాక్లెట్ తెచ్చి ఇచ్చాడు. ఆ చాక్లెట్ ర్యాపర్ ఇప్పటికీ నా డైరీలోనే దాచిపెట్టాను. దాంతో ఏం చేసుకోవాలో నాకు కూడా తెలీదు, కానీ పారేయాలని అనిపించలేదు. విజయవాడలోకి అతి చేరువలో ఉన్నాం. నేను విజయవాడలోనే దిగిపోతానని చెప్పాను. కానీ అతను చేయాల్సిన ప్రయాణం ఇంకా ఉంది. అప్పుడు ఒక మాట అన్నాడు, ఈ జీవితంలో మళ్ళీ మనం కలిసే అవకాశం ఉందా అని. అప్పుడు నేను కొంచెం నవ్వి ఊరుకున్నాను. అప్పుడే ట్రైన్ ఆగిపోయింది. చాలా జనం ట్రైన్ దిగే స్టేజ్ కావడం వలన చాలా రష్గా బయటకు రావాల్సి వచ్చింది. నేను బయటకు దిగి ఆ విండో వైపు చూసేసరికి ట్రైన్ కదిలిపోయింది. ఆ క్రౌడ్ నుంచి అతను కొంచెం కూడా కనిపించలేదు. ఆ రోజు ఫోన్ నెంబర్స్ మార్చుకోలేదు, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా తీసుకోలేదు. కానీ నేను కూడా అనుకోలేదు అదే మా చివరి కన్వర్జేషన్ అవుతుంది అని. తర్వాత ఇంటికి వచ్చేసాక చాలా వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లోని గోదావరి ఎక్స్ప్రెస్ హ్యాష్ట్యాగ్స్లో చాలా సెర్చ్ చేశాను, కానీ ఏమీ దొరకలేదు. అప్పటి నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ కనిపించే ప్రతిసారి అతనే గుర్తొస్తున్నాడు. ప్రేమని చెప్పలేను, కానీ మరోసారి ఆ వ్యక్తి కలిస్తే బాగున్ను అని మనసులో ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ బిలీవ్ ఇన్ స్ట్రేంజర్స్ అని చెప్పాలని ఉంది. ఈ కన్ఫెషన్ అతను విన్నా వినకపోయినా నేను ఇంకా అతని కోసమే వెతుకుతున్నా. తన పేరు తెలియకపోయినా అతని ముఖం ఇంకా నా మనసులో అలాగే కనిపిస్తుంది. ఇది అతను వింటే ఈ వీడియోలోనే కమెంట్ చేస్తారని నా మనసులోని మాటని ఈ కన్ఫెషన్లో షేర్ చేసుకునే వీలు కల్పించిన యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కన్ఫెషన్స్ లేదా చెప్పుకోలేని మాటలు ఏవైనా మా ఛానల్ ద్వారా పంచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్కి పంపించండి. మీ పేర్లు మార్చి చెప్పమంటే